సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణ పనులు త్వరగా కొనసాగించబడుతున్నాయి. సకాలంలో మందిర ప్రతిష్ఠ కార్యక్రమం చక్కగా అయ్యేలాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క చివరి దినము ఆదివారము ప్రభు సన్నిధికి వెళ్ళి యేసయ్యను ఆరాధించవలసిందిగా కోరుకున్నా. ఈ సంవత్సర కాలంలో దేవుడు చేసిన మేలు 103వ సంకీర్తన 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఈ యొక్క జానువారి నుంచి ఈ దినం వరకు కూడా మనం వ్యక్తిగతంగా చూచినప్పుడు అనేకమైన శ్రమల్లో, అనేకమైన ఆపదలో, అనేకమైన కష్టాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సహాయకుడిగా ఉన్నాడు. దేన్ని మనం మరవకూడదు. కొన్నిసార్లు అనుకుంటాం ఈ సంవత్సరంలో దేవుడు నాకేం చేస్తున్నాడని. మొదటగా ఆయనను సజీవుడిగా ఈ సంవత్సరాన్ని ముగింపజేస్తున్నాడు. నా పనిబాటులో సఫలం చేస్తున్నాడు. ఎన్నో ఆపదలు ఉన్నాయి, ఎన్నో కష్టములు ఉన్నాయి, కానీ నా జీవితము నాశనం అవ్వకుండా ఆయనకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రియకుమార కుమార్తె, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. నీ యొక్క నాక జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు, వాటిని మర్చిపోవద్దు. ఈ దినాన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడదాం. ప్రభా నీకే మహిమాని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు. నేను బిడ్డ ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశ్రయించండి, ఫలింపచేయండి. ఆయన వారి పట్ల మీరు ఎలాంటి చిత్తము కలుగున్నారో వాటిని నైనా మీరు చక్కగా నెరవేర్చబడుతున్నాము. దేవా నీకు వందనాలు. నీ అద్భుతముతో ప్రతి వారిని నింపి ఇగో వారి జీవితం మీరు ఎన్నో మేలు చేస్తున్నానైనా వారికి నైనా కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. నేటి యొక్క దేవుని యొక్క మనస్తించండి. అలాగే రాత్రి 9:30కు పరలోక కుటుంబంలో కూడా వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. 12 వరకు వాగ్దానాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి వారు కూడా పాల్గొవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.